హలో అండి, వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. సో యా 1 వీక్ అయిపోయింది వీడియో చేసి. సో ఈ 1 వీక్‌లో యాక్చువల్లీ ట్రాన్స్‌ఫర్ న్యూస్ చాలా 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 జరిగాయి. ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించినవి మాంచెస్టర్ యునైటెడ్ ట్రాన్స్‌ఫర్ న్యూస్. సో ఎంబ్యూమో టాటన్‌హమ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంబ్యూమో అంట. అండ్ టాటన్‌హమ్ ఒక బిడ్ సబ్మిట్ చేశారు బ్రెంట్‌ఫోర్డ్‌కి, ఎంబ్యూమోని కొందామని చెప్పేసి ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా అని చెప్పి ఒక న్యూస్ నడుస్తుంది. అండ్ విక్టర్ యోకరెస్, మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ స్ట్రైకర్, మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ సైనింగ్ విక్టర్ యోకరెస్ గురించి చాలా న్యూస్ నడుస్తుంది లాస్ట్ 1 వీక్లో, లాస్ట్ లైక్ వీక్ డేస్లో. సో యా దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇవాళ స్టార్టింగ్ విత్ బ్రైన్ ఎంబ్యూమో. సో ఎంబ్యూమో డీల్ ఏంటంటే, మాంచెస్టర్ యునైటెడ్ మనకు తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్ ఆల్రెడీ ఒక బిడ్ సబ్మిట్ చేశారు, 45 మిలియన్ పౌండ్స్ ప్లస్ 10 మిలియన్ ఇన్ యాడ్ ఆన్స్. అది రిజెక్ట్ చేసింది ఇమీడియట్లీ బ్రెంట్ఫోర్డ్. అండ్ నౌ అగైన్ సెకండ్ బిడ్ కూడా సబ్మిట్ చేశారు. ఐ థింక్ సెకండ్ బిడ్ వచ్చేసి 55 మిలియన్ ప్లస్ యాడ్ ఆన్స్ అనుకుంటున్నాను నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 55 మిలియన్ పౌండ్స్ ఆర్ 60 మిలియన్ పౌండ్స్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టాటన్హమ్ హాట్స్పర్కి యాంజ్ పోస్ట్కోగ్లు మొన్నటిదాకా మేనేజర్ కింద ఉండేవాడు. ఇప్పుడు టాటన్హమ్ హాట్స్పర్ యాంజ్ని సాక్ చేసి బ్రెంట్ఫోర్డ్ మేనేజర్, లాస్ట్ సీజన్ బ్రెంట్ఫోర్డ్ మేనేజర్ థామస్ ఫ్రాంక్, అదే ఎంబ్యూమో ఏ టీంలో అయితే ఆడాడో వాళ్ళ మేనేజర్ని ఇప్పుడు సైన్ చేసుకున్నారు. సో టాటన్హమ్ ఏంటంటే ఇప్పుడు బ్రైన్ ఎంబ్యూమోని థామస్ ఫ్రాంక్తో మళ్ళీ కలుపుదాము అని చెప్పేసి ట్రై చేస్తున్నారు అని చాలా పెద్ద న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అండ్ థామస్ ఫ్రాంక్ కూడా లైక్ ఆబ్వియస్లీ లైక్ విల్ బి ఇంట్రెస్టెడ్. కానీ టాటన్హమ్ ఒక బిడ్ సబ్మిట్ చేసింది బ్రెంట్ఫోర్డ్కి, 70 మిలియన్ పౌండ్స్ బిడ్ సబ్మిట్ చేసింది, విచ్ ఈస్ నాట్ రిజెక్టబుల్ అని ఒక రూమర్ నడుస్తుంది. సో ట్రాన్స్ఫర్ ఏమైనా హైజాక్ చేస్తోందా, టాటన్హమ్ ఏమైనా హైజాక్ చేయడానికి ట్రై చేస్తోందా, అది చూడాలండి ఇంకా. సో మళ్ళీ మండే నుంచి మనకి లైక్ ఇది ట్రాన్స్ఫర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 5 డేస్ యాక్చువల్లీ జూన్ 15th నుంచి జూన్ 16th నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ 5 డేస్ లైక్ ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ జూన్ 1st నుంచి జూన్ 10th దాకా ఎందుకు ఉంచారంటే క్లబ్ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. సో క్లబ్ వరల్డ్ కప్ కోసం ఒక 10 డేస్ స్టార్ట్ చేశారు, 10 డేస్ ఉంచారు. లైక్ ఎవరైనా సైనింగ్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. సో అండ్ దెన్ ఆఫ్టర్ 10 డేస్ మళ్ళీ ఒక 5 డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ 16th నుంచి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైన్ ఎంబుమో మనకు తెలుసు బ్రైన్ ఎంబుమో లైక్ మాంచెస్టర్ యునైటెడ్తోనే ఆడతాను అని చెప్పేసి, మాంచెస్టర్ యునైటెడ్ జాయిన్ అవుతాను అని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు బ్రైన్ ఎంబుమోకి 70 మిలియన్ పౌండ్స్ బ్రెంట్ఫోర్డ్కి ఆఫర్ చేస్తే టాటన్హమ్, అండ్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? లైక్ బ్రైన్ ఎంబుమో నిజంగా మైండ్ చేంజ్ చేసుకుంటాడు అని అనుకుంటున్నారా? నేనైతే లైక్ ఐ థింక్ హీ విల్ బీ go down as one of the like most stupidest decisions అండి. If like Brandon Mbeumo, if he changes his mind, ఎందుకంటే హీ నోస్ లైక్ థామస్ ఫ్రాంక్ ఒకవేళ లెట్స్ సే బ్రెంట్ఫోర్డ్తోనే కంటిన్యూ అయ్యాడు అనుకోండి, బ్రెంట్ఫోర్డ్లోనే కంటిన్యూ అయ్యాడు అనుకోండి థామస్ ఫ్రాంక్, అంటే లైక్ లెట్స్ సీ లైక్ మేనేజర్ గురించి లైక్ టాటన్హమ్కి వెళ్తాడా? సో థామస్ ఫ్రాంక్ బ్రెంట్ఫోర్డ్లోనే కంటిన్యూ అయ్యాడు అనుకోండి, సో బ్రెంట్ఫోర్డ్లోనే ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇంకా 1 year కాంట్రాక్ట్ ఉంది. సో హీ వాంట్స్ టు గో అవుట్ డెఫినెట్లీ. అండ్ థామస్ ఫ్రాంక్ అనే లైక్ ఈజ్ నాట్ లైక్ ద ప్రియారిటీ. లైక్ థామస్ ఫ్రాంక్ని చూసి ఓకే మనం లైక్ థామస్ ఫ్రాంక్తోనే కంటిన్యూ అవుదాం, మేనేజర్తోనే కంటిన్యూ అవుదాము, లైక్ వేరే క్లబ్కి వద్దు అని డిసైడ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ పే పరంగా కూడా టాటన్హమ్ కంటే ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడే ఖచ్చితంగా, మాంచెస్టర్ యునైటెడ్లోనే ఐ థింక్ హీల్ గెట్ మోర్ పే. మోర్ దెన్ 200,000 ఐ థింక్ హీస్ కరెంట్లీ. ఒకవేళ సైన్ చేసుకుంటే ఐ థింక్ హీల్ డిమాండ్ 200,000 per week. సో 200,000 pounds per week. సో డెఫినెట్లీ టాటన్హమ్ అయితే అంత ఇస్తుందని నేను అనుకోవట్లేదు. సో డెఫినెట్లీ పే పరంగా మాంచెస్టర్ యునైటెడ్ని ఖచ్చితంగా డిసైడ్ చేసుకుంటాడు, మాంచెస్టర్ యునైటెడ్ని తను చూస్ చేసుకుంటాడు. బట్ ఈవెన్ బిఫోర్ లైక్ పే కాదు, లైక్ థామస్ ఫ్రాంక్ డెసిషన్ కాదు, థామస్ ఫ్రాంక్ చేంజ్ అయ్యి మళ్ళీ టాటన్హమ్ రావడం కాదు, వీటిలన్నిటికంటే ముందే ఐ థింక్ హీ మేడ్ అప్ హిస్ మైండ్ దట్ నేను మాంచెస్టర్ యునైటెడ్ జాయిన్ అవుతానని. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ఏ ఫ్యాక్టర్ ఇప్పుడు ఐ థింక్ హీ విల్ నాట్ చేంజ్ హిస్ డెసిషన్.
అండ్ ఐ థింక్ లైక్ యా డెఫినెట్లీ లైక్ ఇప్పుడు ఒక డెసిషన్ మీద స్టిక్ అయి ఉంటాడని అనుకుంటున్నాను నేను. అండ్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా బ్రెంట్‌ఫోర్డ్‌తో లైక్ చాలా వీక్స్‌గా ఈ డెసిషన్ లైక్ ఈ ట్రాన్స్‌ఫర్ గురించి లైక్ కంప్లీట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంది. కానీ మనకి తెలిసిందే అంటే లైక్ ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్లీ. లైక్ మ్యాథ్యూస్ కునియా లైక్ మోర్ దెన్ 4-5 వీక్స్ పట్టింది ఒక లైక్ ఒక అగ్రీమెంట్‌కి వచ్చి లైక్ కంప్లీట్ అవ్వడానికి. అలాగే బ్రైన్ మొమోది నాకు తెలిసి జూన్ 1 నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. సో జూన్ 1 తర్వాత నుంచి లైక్ ట్రాన్స్ఫర్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశారు. సో అట్లీస్ట్ నాకు తెలిసి జూన్ ఎండ్ వరకైనా ఈ వార్ అయితే లైక్ బిట్వీన్ టాట్నమ్ అండ్ మాంచెస్టర్ యునైటెడ్ అయితే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ విల్ గెట్ మోర్ న్యూస్, మోర్ స్పెక్యులేషన్స్ ఇంకా వస్తూనే ఉంటాయి బయటికి. బట్ బ్రైన్ ఎంబమో స్ట్రాంగ్గా మాంచెస్టర్ యునైటెడ్కి ఆడతాను. దో టాట్నమ్ ఛాంపియన్స్ లీగ్ ఫస్ట్ బ్రైన్ ఎంబమోకి ఆఫర్ చేసింది న్యూకాసిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో న్యూకాసిల్ లైక్ న్యూకాసిల్ దే డోంట్ హ్యావ్ దో దే ఆర్ ప్లేయింగ్ ఛాంపియన్స్ లీగ్. బ్రైన్ ఎంబమో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ మాంచెస్టర్ యునైటెడ్ వైపు చూపించాడు. సో అది సంథింగ్ పర్సనల్ లైక్ లెవెల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటేనే లైక్ ఒక టీమ్కి జాయిన్ అవ్వాలి. అండ్ సమ్వేర్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సమ్వేర్ హీ బిలీవ్డ్ ఇన్ దిస్ న్యూ ప్రాజెక్ట్ విత్ ఆమరిమ్. సో దానికే ఒప్పుకున్నాడు అని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ లైక్ చేంజ్ ఆ మైండ్ చేంజ్ అవ్వడానికి అంత స్ట్రాంగ్ రీజన్ అయితే ఏం లేదని అనుకుంటున్నాను. సో అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ హీల్ చేంజ్ మైండ్. సో దో టాట్నమ్ ఛాంపియన్స్ లీగ్ ఉన్నా న్యూకాసిల్ కూడా ఛాంపియన్స్ లీగ్ ఉంది కదా. సో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ న్యూకాసిల్కే వెళ్ళచ్చు కదా. సో ఛాంపియన్స్ లీగ్ ఆల్సో నాట్ అన్ ఆప్షన్. ఛాంపియన్స్ లీగ్ కూడా నాట్ ఇన్ హిస్ మైండ్. సో థామస్ ఫ్రాంక్ ఈస్ నాట్ ఇన్ హిస్ మైండ్ అనుకుంటున్నాను. అండ్ లైక్ ఛాంపియన్స్ లీగ్ నాట్ ఇన్ హిస్ మైండ్. సో వాట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్ టు చేంజ్ హిస్ మైండ్ నౌ అనేది క్వశ్చన్ అనమాట. సో ఐ డోంట్ థింక్ హీల్ చేంజ్ హిస్ మైండ్ అండ్ హీల్ స్టే విత్ మాంచెస్టర్ యునైటెడ్. అండ్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా బిడ్ వాళ్ళు ఏదైతే బ్రెంట్‌ఫోర్డ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని మీట్ అవుతారు అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ లైక్ నిజంగా టాట్నమ్ కనుక 70 మిలియన్ పౌండ్స్ బిడ్ చేసి ఉంటే ఇట్స్ లైక్ బ్రెంట్‌ఫోర్డ్‌కి చాలా చాలా లైక్ ఖచ్చితంగా వాళ్ళు లైక్ టాట్నమ్ బిడ్ని కన్సిడర్ చేస్తారు. అండ్ దే ఎక్స్పెక్ట్ లైక్ మాంచెస్టర్ యునైటెడ్ చెప్తారు కదా ఆబ్వియస్లీ లైక్ మాకు ఇంత డబ్బులు వస్తున్నాయి, మీరు 60 ఇస్తున్నారు, మాకు 70 వస్తున్నాయి. సో మేము ఎందుకు మీతో బిజినెస్ చేయాలి, లైక్ మాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అక్కడికి వెళ్తే, సో మా వాళ్ళతోనే బిజినెస్ చేస్తామని చెప్పొచ్చు. సో ఆ థ్రెట్ ఉంది. బట్ లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ అవర్ ఫేవర్. సో మాంచెస్టర్ యునైటెడ్ తొందరగా కంప్లీట్ చేయాలండి ఇలాంటి సైనింగ్స్. ఇప్పుడు 60 మిలియన్ పౌండ్స్ లైక్ 60 మిలియన్ పౌండ్స్ బిడ్ చేశారు. వాళ్ళు ఇంకో 2 మిలియన్ అడుగుంటారు, 2.5 మిలియన్ ఉంటారు. మ్యాథ్యూస్ కునియాకి ఎంతైతే చేశారో మాకు కూడా అంత కావాలన్నారు. సో ఈ పార్టీ కంప్లీట్ అయిపోయి ఉంటే లైక్ 10 to 11 days ఆఫ్ లైక్ ట్రాన్స్ఫర్ మార్కెట్ నడిచింది, 10 to 11 days ఆఫ్ డిస్కషన్ నడిచింది. సో ఈ లోపు కంప్లీట్ చేసి ఒక అగ్రిమెంట్ చేసి ఉండుంటే ఇదంతా ఉండేది కాదు కదా. సో అందుకే ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైనా తొందరగా ట్రాన్స్ఫర్ మార్కెట్లో లైక్ యూ హ్యావ్ టు బీ లైక్ ఫాస్ట్ పేస్డ్ ఉండాలండి. లైక్ ఇంత స్లోగా లైక్ 4 weeks చేస్తాం, 5 weeks చేస్తాం లైక్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. లైక్ లాస్ట్ ఇయర్ అయినా సరే సైనింగ్స్ ఎప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ అట్లీస్ట్ 4 to 5 weeks డిస్కషన్స్ చేసి పోనీ ఏమైనా ప్రైస్ తగ్గుతుందా అంటే మళ్ళీ అదే ప్రైస్కి వాళ్ళు అడిగిన ప్రైస్కే కొంటారు. మళ్ళీ అదేం ప్రైస్ తగ్గడం లైక్ ఓకే వాళ్ళు ఏదో నెగోషియేట్ చేసి లైక్ ఓకే 70 అంటే 60 తీసుకొచ్చి లేకపోతే ఏమైనా యాడ్ ఆన్స్ ఇట్లాంటివి పెట్టి 50కి తీసుకొచ్చి ఇట్లాంటివి ఏమీ జరగవు. వాళ్ళు ఏమంటారో వాళ్ళు ఫస్ట్ ఏ ప్రైస్ చెప్తారో అదే ప్రైస్ కొనడం జరుగుతుంది. కానీ ఏంటంటే 4-5 weeks గ్యాప్, 4-5 weeks ఇచ్చేస్తారు. 4-5 weeks పడుతుంది ఒక్కొక్క సైనింగ్ చేయడానికి. సో ఈలోపు ఏమవుతుందంటే ఆ 4-5 weeksలో ఇంకొక టీం ఏదో ఒకటి వచ్చి మళ్ళీ ట్రై చేయడం, లైక్ వాళ్ళు మనీ ఎక్కువ ఇస్తా అని చెప్పడం, 1 million 2 million ఎక్కువ ఇస్తా అని చెప్పడం. సో మళ్ళీ ప్రైస్ పెరగడం. ఇదంతా లైక్ టైం వేస్ట్ అండ్ ఆల్సో లైక్ మనీ వేస్ట్. ఇదంతా లైక్ మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్రైస్ పెరుగుతుంది కానీ తగ్గేలాగా ఎక్కడ ఉంటుంది. సో ఫస్టే వాళ్ళు చెప్పే దానికి డెఫినెట్లీ నెగోషియేషన్స్ చేయాలి. ఎక్కడ దాకా చేయాలి లైక్ ఓకే ఇప్పుడు ఫస్ట్ బిడ్ చేసాము, సెకండ్ బిడ్ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అంటే దెన్ డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ ద ప్లేయర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మీరు సెకండ్ బిడ్ దాకా వెళ్తున్నామని అంటే సెకండ్ బిడ్ డెఫినెట్లీ కన్ఫర్మ్ అయిపోయేలా ఉండాలి. సెకండ్ బిడ్ డెఫినెట్లీ ఫస్ట్ బిడ్కి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సెకండ్ బిడ్ డెఫినెట్లీ వాళ్ళు రిజెక్ట్ చేసే పొజిషన్లో ఉండకూడదు. దే హ్యావ్ టు యాక్సెప్ట్, అట్లా బిడ్ చేయాలి చేస్తే. సో అది మిస్ అవుతుంది, ఎప్పుడు మిస్ అవుతుంది. అండ్ వీ కెనాట్ మిస్ ఆన్ బ్రైన్ ఎంబమో. మనం మిస్ అయ్యే ఛాన్సే లేదండి, మిస్ అవ్వకూడదు అసలు. నెక్స్ట్ సీజన్కి హీఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మిస్ అవ్వకూడదు అండ్ హీ షుడ్ కమ్ టు అస్. సో
యాహ్! సో అది బ్రైన్ ఎంబూమో అండ్ టాట్‌నమ్, మాంచెస్టర్ యునైటెడ్ కరెంట్ పొజిషన్. సో బయటున్న స్పెక్యులేషన్స్ లైక్ ఎలాగా బ్రైన్ ఎంబూమో లైక్ మారుతుందా లేదా డెసిషన్, మాంచెస్టర్ యునైటెడ్ ఎన్ని రోజుల్లో ఉంటుంది. సో అండ్ టాట్‌నమ్ ఎంతవరకు లైక్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలది ట్రాన్స్‌ఫర్‌ని అనేది ఇంకా చూడాలి లైక్ నెక్స్ట్ డేస్‌లో. సో మండే నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి విక్టర్ యోకరెస్. విక్టర్ యోకరెస్‌ది చాలా స్టంట్లు జరుగుతున్నాయండి మార్కెట్‌లో. బేసిక్‌గా ఏంటంటే స్పోర్టింగ్‌లో పోర్చుగల్ పోర్చుగల్ బేస్డ్ టీమ్ స్పోర్టింగ్ అని చెప్పి స్పోర్టింగ్ సీపీ అని చెప్పేసి స్పోర్టింగ్‌లో ఆడతాడు విక్టర్ యోకరెస్. ఇప్పుడు అదే టీం నుంచి మన మేనేజర్ రూబెన్ అమోరిమ్ ఎవరైతే ఉన్నారో మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ లాస్ట్ ఇయర్ నవంబర్‌లో అదే టీం నుంచి మాంచెస్టర్ యునైటెడ్ తెచ్చుకున్నారు. సో విక్టర్ యోకరెస్, రూబెన్ అమోరిమ్ దే ఆర్ లైక్ దే నో ఈచ్ అదర్. విక్టర్ యోకరెస్‌ని ఒక మంచి ప్లేయర్ కింద, మంచి స్ట్రైకర్ కింద తయారు చేశాడు మన మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ రూబెన్ అమోరిమ్. సో ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్‌కి ఒక స్ట్రైకర్ కావాలి. మీకు లాస్ట్ సీజన్ చూస్తుంటే మన రాస్మస్ కానీ, జర్క్సీ కానీ వీళ్ళిద్దరూ లైక్ దే ఆర్ నాట్ మనం లైక్ జర్క్సీ ఈస్ నాట్ ఎ స్ట్రైకర్ అట్ ఆల్. ఫస్ట్ రాస్మస్ అయితే లైక్ హి ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రైకర్. అంత మంచి స్ట్రైకర్ కాదు వేర్ వీ క్యాన్ లైక్ వేర్ హీ కెన్ స్కోర్ 20 గోల్స్. సో మనకు ఒక స్ట్రైకర్ కావాలి, ప్రాపర్ స్ట్రైకర్ కావాలన్నప్పుడు మనం లైక్ వెతుకుతున్న ఆప్షన్స్‌లో విక్టర్ యోకరెస్ ఈస్ లైక్ ఎ పర్ఫెక్ట్ ఆప్షన్ అని లైక్ బిలీవ్ చేసింది టీమ్ అంతా. లైక్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా. అండ్ వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. లైక్ నెగోషియేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ విక్టర్ యోకరెస్ కూడా లైక్ మనకి లైక్ మే నుంచి వస్తున్న టాక్ ఏంటంటే ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ లేకపోయినా సరే రూబెన్ అమోరిమ్ ఉన్నాడు కాబట్టి అండ్ మాంచెస్టర్ యునైటెడ్ కాబట్టి హీఈస్ రెడీ టు గో. రెడీ టు కమ్. లైక్ తనకి లైక్ రెడీ టు కమ్ అనే ఒక అంటే లైక్ బేస్ శాలరీ నెగోషియేషన్ శాలరీ కరెక్ట్‌గా ఉంటే లైక్ పర్ మంత్ ప్రాబబ్లీ హి విల్ బి చార్జింగ్ లైక్ అరౌండ్ 250 ప్రాబబ్లీ. సో అట్లాంటి కండిషన్స్ ఏవో ఉన్నాయి అనుకుంటే తప్పితే బట్ ఐ డోంట్ థింక్ అంటే లైక్ ఛాంపియన్స్ లీగ్ స్పెసిఫిక్‌గా మాంచెస్టర్ యునైటెడ్ ఆడితేనే వస్తాను అని ఎప్పుడూ ఆ టాక్ అయితే లేదండి. సో ఫస్ట్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్ అండ్ రూబెన్ అమోరిమ్ అండ్ విక్టర్ యోకరెస్ రిలేషన్ బావుంది. పాత స్పోర్టింగ్‌లో ఉన్నప్పుడు అండ్ విక్టర్ యోకరెస్ వస్తాడు అనే డిస్కషన్స్ ఎప్పుడు జరిగాయి కానీ ఇలా నెగెటివ్ ఆపోజిట్‌లో లైక్ నో విక్టర్ యోకరెస్ రాడు అని ఎక్కడ ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ రాలేదు. అండ్ ఆ న్యూస్‌కి ఫుల్ స్టాప్ పడలేదు. సో ఇప్పుడేమవుతుందంటే విక్టర్ యోకరెస్ లైక్ ఒక నెగోషియేషన్ జరగాల్సి ఉంది. ఒక బిడ్ జరగాల్సి ఉంది. నెగోషియేషన్ జరగాల్సి ఉంది స్పోర్టింగ్‌తో. ఇప్పుడు స్పోర్టింగ్ ప్రెసిడెంట్‌కి విక్టర్ యోకరెస్‌కి ఇప్పుడు స్పోర్టింగ్ ఓనర్ అండ్ స్పోర్టింగ్ ప్రెసిడెంట్ అండ్ విక్టర్ యోకరెస్‌కి ఒక ఒక వార్ ఒక ఒక గొడవ జరుగుతుంది. సో ఏంటంటే స్పోర్టింగ్ ఇప్పుడు ప్రతి ప్లేయర్‌కి ఒక ఏజెంట్ ఉంటాడండి. సో విక్టర్ యోకరెస్ ఏజెంట్ ఏమంటాడంటే ఒక జెంటిల్‌మెన్ అగ్రీమెంట్ జరిగింది అండ్ విక్టర్ యోకరెస్ 55 మిలియన్ పౌండ్స్ ఆర్ అరౌండ్ 60 మిలియన్ పౌండ్స్‌కి లైక్ అవైలబుల్‌గా ఉన్నాడు మార్కెట్‌లో లైక్ అని చెప్పేసి ఏజెంట్ లైక్ అన్ని టీమ్స్‌కి ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో లైక్ బయట మార్కెట్‌లో పెట్టాడు. కానీ ప్రెసిడెంట్ ఏమంటాడంటే మేమెప్పుడు అలాంటి 60 మిలియన్ పౌండ్స్‌కి లైక్ వీఆర్ విల్లింగ్ టు సెల్ అని మేము ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో మేము 70 మిలియన్ పౌండ్స్ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ తీసుకోము. అండ్ ఐ థింక్ 70 మిలియన్ పౌండ్స్ అంటే అరౌండ్ 80 మిలియన్ యూరోస్, మోర్ దెన్ 80 మిలియన్ యూరోస్ అని అయితే నేను డెఫినెట్లీ చూశాను. 80 మిలియన్ యూరోస్ వేరు, పౌండ్స్ వేరు కదండి. సో 70 మిలియన్ లెస్ దెన్ 70 మిలియన్ పౌండ్స్ అయితే మేము తీసుకోము. ఖచ్చితంగా డెఫినెట్లీ మోర్ దాన్ దట్టే ఉంటుంది ప్రైస్ అని చెప్పేసి ఇప్పుడు స్పోర్టింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. మాంచెస్టర్ యునైటెడ్ ఏమనుకుందంటే 60 మిలియన్ అయితే ఇట్స్ ఎ రీచబుల్ టార్గెట్. సో మనం దాన్ని ఎలాగోలా నెగోషియేట్ చేసి ఒక 55 మిలియన్ పౌండ్స్ ప్లస్ 5 మిలియన్ యాడ్ ఆన్స్ 10 మిలియన్స్ అని యాడ్ ఆన్స్ చేసి మనం బై చేద్దాము అని అనుకున్నారు ఇప్పటిదాకా. అలా వచ్చింది ట్రాన్స్ఫర్ మార్కెట్‌లో లైక్ ట్రాన్స్ఫర్ న్యూస్ అలా వచ్చింది. సో ఇప్పుడు ఒకటేసారి మోర్ దెన్ 15 మిలియన్ పౌండ్స్ పెరిగేటప్పటికి సో ఏంటంటే మాంచెస్టర్ యునైటెడ్ కూడా లైక్ దే డోంట్ హ్యావ్ దట్ మనీ. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ లీగ్ కూడా లేదు. సో ఇప్పుడు ఈ సీజన్ కూడా లైక్ 15థ్ ఫినిష్ అయ్యారు. లైక్ మొన్న అయిపోయిన సీజన్. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు యునైటెడ్ దగ్గర అంత మనీ లేదు. అండ్ ఆల్సో దే ఆర్ ఇప్పుడు కునియాన్ సైన్ చేసుకున్నారు 62.5 మిలియన్ పెట్టి. అండ్ ఎంబిమోని సైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో అనదర్ 60 మిలియన్, మోర్ దెన్ 60 మిలియన్. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే టైం కావాలి. అండ్ ఇప్పుడు 70 అండ్ ఆల్సో దాంతో పాటు అండ్ 70 మిలియన్ పౌండ్స్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో లైక్ కొంచెం ఆప్షన్స్ చేంజ్ అయ్యేలాగా ఉన్నాయి. సో విక్టర్ యోకరెస్ కంటే కూడా ఆప్షన్స్ చేంజ్ అయ్యేలా ఉన్నాయి.
బట్ యా విక్టర్ యోకరెస్ లైక్ ఫెంటాస్టిక్ ప్లేయర్ అండి. లైక్ మోర్ దాన్ లైక్ ఐ థింక్ హీ ఫినిష్డ్ ఆన్ హైయెస్ట్ గోల్స్ లైక్ ఇన్ లైక్ క్లబ్ కాంపిటీషన్లో. ఐ థింక్ యూరోప్లో ఐ థింక్ హీ స్కోర్డ్ మోర్ గోల్స్ అండ్ మోర్ అసిస్ట్. ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ తను లైక్ ఎక్కువ గోల్స్ కొట్టడంలో ఇన్వాల్వ్ అయ్యాడు. కొట్టడం అండ్ ఆల్సో అసిస్ట్ చేయడం లైక్ రెండింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యాడు. అండ్ సో అలాంటి ప్లేయర్ మాంచెస్టర్ యునైటెడ్కి వస్తే నెక్స్ట్ సీజన్ లైక్ కున్యా, అంబిమో అండ్ విక్టర్ యోకరెస్ ఫ్రంట్ త్రీ అసలు నెక్స్ట్ చాలా బాగుంటుందండి. మాంచెస్టర్ యునైటెడ్ టీమ్కి ఇట్స్ వెరీ నెసెసరీ. సో మన ఫ్యాన్స్గా లైక్ మనకి చాలా నెసెసరీ అండ్ సో టీమ్కి చాలా నెసెసరీ అట్లాంటి యూనో టాప్ 3 స్ట్రైకర్స్, యూనో లైక్ వింగ్ ప్లేయర్స్, స్ట్రైకర్స్ ఉండడం, గోల్ స్కోరర్స్ ఉండడం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే 70 మిలియన్ గెలిపేటప్పటికి నెక్స్ట్ లైక్ దేర్ ఇస్ ఆల్రెడీ కాంపిటీషన్. ఆర్సెనల్ కూడా మాంచెస్టర్ యునైటెడ్తో పాటు విక్టర్ యోకరెస్ ఆప్షన్ని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సో విక్టర్ యోకరెస్ ఇప్పుడు ఆర్సెనల్ బిడ్ చేసింది 70 మిలియన్ పౌండ్స్కి బిడ్ చేసింది. అది లైక్ స్పోర్టింగ్ ఒప్పుకుంటుందా, అసలు ప్లేయర్ ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు ఉన్న డిస్కషన్ అనమాట. అయితే నేను చెప్పినట్టు లైక్ విక్టర్ యోకరెస్కి స్పోర్టింగ్ ప్రెసిడెంట్కి ఇప్పుడు లైక్ ఒక గొడవ జరుగుతుంది కదా. విక్టర్ యోకరెస్ ఏం చేశాడంటే లైక్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ స్పోర్టింగ్ అనమాట. ఈజ్ నాట్ హ్యాపీ విత్ వాట్ స్పోర్టింగ్ ఈస్ డూయింగ్ విత్ హిస్ వేజెస్ ఆర్ లైక్ విత్ హిస్ ట్రాన్స్ఫర్ అనుకుంటా. సో తను కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లైస్ గోయింగ్ ఆన్, చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. టైం వచ్చినప్పుడు నేను వచ్చి మాట్లాడతాను అన్నట్టు తన స్టోరీలో పెట్టాడు. విచ్ ఈస్ నాట్ నెసెసరీ అట్ ఆల్. ఇప్పుడు ఏది లైస్ ఏది నిజమో అనేది లైక్ నిజంగా లైస్ ఉంటే నిజంగా నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఒకటేసారి మాట్లాడలేరు. కానీ ఇప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల ఇంకా గొడవ పెరుగుతుంది కానీ ఇప్పుడు గొడవ తగ్గదు. అండ్ మాంచెస్టర్ యునైటెడ్కి డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే లైక్ వాళ్ళు ఇంకా స్పోర్టింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ ఓనర్స్ వాళ్ళు కూడా ఆబ్వియస్లీ దే విల్ బి మోర్ ఈగో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ గొడవని లైక్ ఇంకా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డబ్బుల పరంగానే ఆలోచిస్తారు. డెఫినెట్లీ లైక్ 70 కాదు ఇంకా ఎక్కువ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళకే ఇస్తాం అన్నట్టు ఉంటారు. అండ్ హీ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ప్లేయర్కి ఒక చోట వెళ్ళాలని ఉంటుంది, బట్ వీళ్ళు ఏంటంటే అంత డబ్బులు ఆ టీం ఇవ్వకపోవచ్చు. లైక్ ప్లేయర్ వెళ్ళాలనుకున్న టీం అంత డబ్బులు పెట్టకపోవచ్చు. అండ్ వేరే టీం వచ్చి ఎక్కువ బిడ్ చేస్తామంటారు. ఆబ్వియస్లీ లైక్ వేరే టీం వచ్చి బిడ్ చేసినా కానీ ఇప్పుడు అక్కడ ఇంకొక కైండ్ ఆఫ్ సినారియో ఏమవుతుందంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఆర్సెనల్ వచ్చి 70 మిలియన్ బిడ్ చేసింది అనుకోండి, బట్ యోకరెస్కి అక్కడికి వెళ్ళాలని లేదు. సో ఆర్సెనల్ ఏంటంటే లైక్ దే విల్ బీ ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక డిస్సాటిస్ఫాక్షన్ కైండ్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది కదా. సో విచ్ విల్ బి వియర్డ్ ఫర్ ఆర్సెనల్ ఆల్సో. లైక్ ఎందుకంటే ప్లేయర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అండ్ ఆర్సెనల్ ఫ్యాన్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ లైక్ ప్లేయర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మనం ఎందుకు అంత డబ్బులు పెట్టాలి అని ఒక డైలమా ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవైపు ఏమో లైక్ ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. ఓనర్స్ ఏమో లైక్ మేము అంతకంటే తక్కువ పెట్టమని చెప్తే, సో తక్కువకి మేము ఒప్పుకోమని అని అన్నప్పుడు సో ఇదంతా డిస్కషన్ ఏంటంటే అలా చివరికి లైక్ యూనో ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ సీజన్కి ట్రాన్స్ఫర్ మార్కెట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే లైక్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ ప్లేయర్ని లోన్ మీద పంపించడము లేకపోతే లైక్ ఇంకా చాలా రప్చర్ అయిపోతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే కూడా లైక్ ప్లేయర్కి చాలా డిసడ్వాంటేజ్ బేసిక్గా. సో ఇట్లాంటి డిస్కషన్స్ ఇట్లాగా ఓనర్స్తో గొడవ పెట్టుకుంటే ప్లేయర్కి డిసడ్వాంటేజ్. కానీ ఓనర్స్ విల్ ఆల్వేస్ బీ యూనో లైక్ దే కెన్ ఆల్వేస్ డూ మార్కెట్, ఎందుకంటే మంచి ప్లేయర్ కాబట్టి. సో ప్లేయర్కి ఏంటంటే లైక్ ప్లేయరే నష్టపోతాడు. అండ్ ఆల్సో ఈ సిచ్యువేషన్లో లైక్ ఎవడు ఎటు నుంచి ఏ రా వేసినా కానీ మాంచెస్టర్ యునైటెడ్కే తగులుతుంది కాబట్టి సో మాంచెస్టర్ యునైటెడ్ కూడా లైక్ మనం అనుకున్న సైనింగ్ చేయలేకపోతాం. సో అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ లైక్ విక్టర్ యోకరెస్ ఒకవేళ రాకపోతే ఇప్పుడు నెక్స్ట్ స్ట్రైకర్ ఎవరు లైక్ ఇంకెవరిని కొనొచ్చు అనే దాంట్లో ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే ఎకిటీకే అని చెప్పి ఇఫ్ ఐమ్ స్పెల్లింగ్ నేను కరెక్ట్ స్పెల్ చేస్తాను అనుకుంటున్నాను, బట్ ఇఫ్ ఐమ్ నాట్ స్పెల్లింగ్ ఈజ్ ఫ్రమ్ ఫ్రాంక్ఫర్ట్ అండి. ఇఫ్ నాట్ స్పెల్లింగ్ కరెక్ట్ ఈజ్ ఫ్రమ్ ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ టీమ్. సో ఫ్రాంక్ఫర్ట్ ప్లేయర్ ఇప్పుడు చెల్సీ వచ్చేసి ఇప్పుడు తన మీద రిలీజ్ క్లాజ్ వచ్చేసి మోర్ దెన్ 100 మిలియన్ ఉంది. సో ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు 70 మిలియన్ పౌండ్స్ అని విక్టర్ యోకరెస్ని సైన్ చేసుకోవడం లైక్ మానేసి ఇప్పుడు 100 మిలియన్ ఉన్న రిలీజ్ క్లాజ్ ఉన్న ఫ్రాంక్ఫర్ట్ని ఎందుకు చూస్ చేసుకోండి, ఎందుకు అసలు అటు వెళ్తున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అనమాట. అసలు అటు చూడడం ఏంటి, లైక్ 70 మిలియన్కే ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు 100 మిలియన్కి అసలు అక్కడి నుంచి అసలు డబ్బులు లైక్ ఇప్పుడు లేనప్పుడు 100 మిలియన్
బిడ్ చేయడం ఎందుకు? అంటే ఇక్కడ ఏమన్నా ఏమన్నా పాలిటిక్స్ నడుస్తుందంటే చెల్సీ, లివర్‌పూల్ ఇట్లాంటి టీమ్స్ ఆల్రెడీ రేస్‌లో ఉన్నాయి. ఆ ప్లేయర్‌ని ఫ్రాంక్‌ఫర్ట్ ప్లేయర్‌ని సైన్ చేసుకోవడానికి. సో వీళ్ళకేమన్నా కాంపిటీషన్ ఇచ్చి ఏమన్నా ఒక కైండ్ ఆఫ్ ఒక ఆబ్వియస్‌లీ ఛాంపియన్స్ లీగ్ వెళ్ళాలనే అనుకుంటారండి ఏ ప్లేయర్ అయినా. ఐ డోంట్ థింక్ ఆ ప్లేయర్ ఐ డోంట్ థింక్ ఇట్స్ తనకు నాకు తెలిసి క్లారిటీ ఆల్రెడీ లివర్‌పూల్‌కి కానీ లేకపోతే చెల్సీకి కానీ వచ్చేసి ఉంటది. ఆ ప్లేయర్ కూడా వచ్చేసి ఉంటది. ఏ టీమ్‌కి వెళ్తున్నానని. బట్ నాకు ఇది చాలా స్పెక్యులేటివ్ ఉంది. ఇది చాలా వియర్డ్ ఉంది. ఎందుకు మాంచెస్టర్ యునైటెడ్ ఆ రేస్ ఎంటర్ అవుతుంది. 100 మిలియన్ ఉన్న రిలీజ్ క్లాజ్ ఉన్న ప్లేయర్ ఎందుకు ఎంటర్ అవుతుందనేది అది నిజంగా అర్థం కావట్లేదు. బట్ అది చూద్దాం. నెక్స్ట్ డిస్కషన్స్ ఇంకా నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ మార్కెట్ ఓపెన్ అయితే ఎలాంటి ఇంకా మూవ్స్ జరుగుతాయో చూద్దాము. బట్ అదొక వెరీ వియర్డ్ మూవ్. మాంచెస్టర్ యునైటెడే చేయగలదు ఇట్లాంటివి. అండ్ యెస్, మాంచెస్టర్ యునైటెడ్ అదొక మూవ్ ఉంది. సో ఒకవేళ అది డెఫినెట్లీ అవ్వదండి. నాకు తెలిసి ఆ సైనింగ్ అయితే అవ్వదు. సో తను కూడా కాకపోతే నెక్స్ట్ ఏంటంటే ఇంకా విక్టర్ ఓష్మెన్ ఇప్పుడు నేను కొన్ని చూసిన ఆర్టికల్స్‌లో ఏంటంటే విక్టర్ ఓష్మెన్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మాంచెస్టర్ యునైటెడ్ అని చెప్పేసి మళ్ళీ అది ఐ డోంట్ థింక్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ కంప్లీట్‌లీ. నేను అది కంప్లీట్‌లీ బిలీవ్ చేయట్లేదు. సో అది కూడా చూడాలి. ఇంకా వెయిట్ చేయాలి. ఇంకా విక్టర్ ఓష్మెన్ ఇంకా ఏ స్ట్రైకర్‌ని సైన్ చేసుకుంటాం. ఎందుకంటే స్ట్రైకర్ పొజిషన్ ఈస్ మ్యాండేటరీ అంటే స్ట్రైకర్ పొజిషన్ చేయాల్సిందే. మోర్ దెన్ గోల్ కీపర్ గానీ, ఇంకా మిడ్‌ఫీల్డ్ గానీ స్ట్రైకర్ పొజిషన్ మనం ఈసారి పక్కా మంచి ప్లేయర్‌ని సైన్ చేసుకోవాలి. మంచి ప్లేయర్ కాకపోయినా అట్‌లీస్ట్ ఒక 15 గోల్స్ కొట్టే ప్లేయర్ అయినా సైన్ చేసుకోవాలి. ఎవరో ఒకళ్ళు మన లోన్ మీదన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఈ సీజన్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ లెట్ మీ నో కామెంట్స్లో కూడా మీ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.